బాధిత కుటుంబానికి న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రేపల్లె నియోజకవర్గానికి చెందిన అమర్నాథ్ గౌడ్ హత్య ఘటన రాష్ట్రాన్ని కలిసివేస్తుందని, ఇటువంటి దారుణాలు మరెక్కడా పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడం కూటమి ప్రభుత్వ బాధ్యతని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. అమర్నాథ్ గౌడ్ కు నివాళులర్పిస్తున్న స్థానిక 40వ డివిజన్ మూలగొయ్యి సెంటర్లో బుడ్డిగ రవి ఆధ్వర్యంలో బీసీ సంఘాల సారథ్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అమర్నాథ్ గౌడ్ చిత్రపటానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నివాళులర్పించి మాట్లాడారు. గతంలో జరిగిన అనేక హింసాత్మక ఘటనలను ప్రస్తావించిన ఆయన, తప్పు చేసిన వారికి రాజకీయ అండ లేకుండా చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను అణిచివేయడం, కుటుంబాలను వేధించడం, చిన్నారులను భయభ్రాంతులకు గురి చేయడం వంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి భద్రత కల్పించడం, బాధితులకు న్యాయం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నోట్లో గుడ్డలు కుక్కి చేతులు కాళ్లు కట్టి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటనలో అమర్నాథ్ గౌడ్ అనుభవించిన వేదనను ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. ఈ కేసులో నిందితులను వైసీపీ నాయకులు సమర్థించారని, ఇది వారి మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు. అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు కేసును ప్రస్తావిస్తూ బాధిత కుటుంబాలకు వైసీపీ ప్రభుత్వం న్యాయం చేయలేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాజకీయ ఒత్తిళ్లు లేకుండా కేసులను విచారిస్తోందని చెప్పారు. గీత కులాలకు చెందిన నాయకులు, కార్యకర్తలపై గతంలో జరిగిన దాడులు, బెదిరింపులను గుర్తు చేస్తూ రౌడీయిజాన్ని సహించబోమని హెచ్చరించారు. ఇటీవల జరిగిన ఘటనల్లో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, పీడీ యాక్ట్ క్రింద కూడా చర్యలు ఉంటాయని తెలిపారు. గతంలో తమ కుటుంబ సభ్యులపై పోలీసుల ద్వారా ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ చేసిన చర్యలను ప్రజలు గుర్తు చేసుకోవాలని, బీసీల పట్ల వైసీపీ నిజమైన వైఖరిని అర్థం చేసుకోవాలని అన్నారు. బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్పకుండా న్యాయం చేస్తారనే విశ్వాసం తమకు ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజలకు భద్రత, నేరస్తులకు శిక్ష అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఏపీ సెటిల్మెంట్స్ కార్పొరేషన్ చైర్మన్ పొడిపూడి సత్యబాబు మాట్లాడుతూ, గత వైకాపా ప్రభుత్వ హయాంలో బీసీలు, ఎస్సీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమర్నాథ్ గౌడ్ వంటి బాధిత కుటుంబాలకు తగిన మద్దతు లభించలేదని అన్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలబడడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కట్టుబడి ఉన్నారని అన్నారు. నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు మాట్లాడుతూ, సామాజికంగా వెనుకబడిన వర్గాలపై జరిగిన అన్యాయాలను ప్రజలు గమనించారని, అందుకే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైకాపాకు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. బీసీ నాయకులు ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవి మాట్లాడుతూ, సామాజిక వర్గాలపై జరిగిన దాడులు, హత్యా ఘటనలపై గత వైకాపా ప్రభుత్వంలో తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో గీతకుల సంఘం ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గీతకుల సంఘ సభ్యులు పాల్గొన్నారు. బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ రేపల్లె నియోజకవర్గంలో చిన్నపిల్లవాడు. వారి అక్కని ఏడిపిస్తున్న వైఎస్ఆర్సీపీ అల్లరి మూకలకి, మా అక్కని ఏడిపించొద్దు, ఇది మంచి విధానం కాదు, ఏ హక్కు ఉందని మా అక్కని ఏడిపిస్తున్నారు మీరు అని అడిగిన పాపానికి ఆ బిడ్డ ఒక నోటులోని గుడ్డలు కూరి కాలు చేతులు కట్టేసి వైసీపీ అల్లరి మోకలు పెట్రోల్ వేసి కాల్చి చంపేశారు. బతికుండగా ఒక చిన్న పిల్లవాడు బతికుండగా పెట్రోల్ పోస్తే కాలుస్తుంటే కాపాడలేని పరిస్థితిలో కుటుంబ సభ్యులు, తనని కాపాడుకోలేని బాధతోటి మరణిస్తున్న ఆ బిడ్డ యొక్క ఆవేదన గుర్తు చేసుకుంటా ఉంటే వైసీపీ వారి యొక్క మనస్తత్వం, పైశాచిక ఆనందం ఏ స్థాయిలో ఉందన్నది మనం అర్థం చేసుకోగలుగుతాం. ఒకరనే కాదు, లేకపోతే రేపల్లె నియోజకవర్గం అనే కాదు, రాష్ట్రం అంతటా కూడా అదే విధమైన దాడులు, అదే విధమైన చర్యలు, అదే విధంగా
అక్కడ తప్పు చేసిన వాళ్ళని ఏదైతే వైసీపీ వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు వెనకేసుకొచ్చినట్లుగా రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా అదే రీతిలో వెనకేసుకుంటూ వచ్చారు. తప్పు చేసిన వారిని బాహటంగా వెనకేసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి గారిని మించిన నాయకుడు భారతదేశంలో ఎవరూ ఉండరు. ఎమ్మెల్సీ అనంతబాబు, చనిపోయిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డోర్ డెలివరీ, కుటుంబానికి అండగా ఉన్నావా, ఎమ్మెల్సీ అనంతబాబుకి అండగా ఉన్నావా? ముమ్మాటికి అనంతబాబుకి అండగా ఉంటారు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు వెనకేసుకు రావడం అన్నది వైసీపీ వారి యొక్క నైజం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం తప్పు చేసిన వారికి శిక్ష పడే విధంగా కృషి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆ బిడ్డకి జరిగినట్లుగా మరి ఏ బిడ్డకి జరగకూడదు ఈ రాష్ట్రంలో, మరి ఏ కుటుంబం కూడా ఈ ఆవేదన చెందకూడదు. ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ లా అండ్ ఆర్డర్ని పరిరక్షిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. బాధ్యులైనటువంటి వారిని మీరు కొమ్ము కాశారు. అలాగే ఎమ్మెల్సీ అటాక్ చేసి పంపిస్తే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు మీరు అనంతబాబు గారి మీద పార్టీ నుంచి అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మాట్లాడితే ఎస్సీలకి మేము అభిమానులు అని చెప్పుకోవడం కాదు, మరి మీ యొక్క పరిపాలనలో ఆనాడు ఎస్సీలు బీసీలు కూడా అందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. దానికి ముక్కు పచ్చలారనే ఈ అమర్నాథ్ రెడ్డిని కూడా పొట్టన పెట్టుకోవడం అన్నది వైసీపీ వారికి. ఇలాగే అనేక మందిని బీసీలని ఎస్సీలని టార్గెట్ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే గత వైసీపీ ప్రభుత్వం. అనేక ప్రభుత్వాలు చూసాం కానీ ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఇప్పటివరకు చూడలేదు. ఇది ప్రజలంతా నోట్లో గుడ్డలు పెట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి పట్టపగలు అంటించేస్తే అప్పుడు ఇదే గీత కులాలకు చెందిన ఈ జోగు రమేష్ కానీ ఇక్కడ నేను కులాన్ని ఉద్ధరించేస్తానని చెప్పి గీత కులాలకు చెందిన ఇక్కడ చెందిన ఎంపీ కానీ ఎవ్వరూ కూడా కనీసం గీత కులాలకు చెందిన అమర్నాథ్ గౌడ్ని ఇలా చంపేశారని చెప్పి వాళ్ళ ప్రభుత్వంలో పదవుల కోసం ఒక్కసారి కూడా పలకరించకుండా ఎంత దారుణంగా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే